ఎస్, తాడిపత్రి మున్సిపాలిటీకి సంబంధించిన బ్రేకింగ్ ఇది. తాడిపత్రి మున్సిపాలిటీలో యాచకులు ఉండకూడదు అని అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దేవాలయాల దగ్గర చాలా మంది చిన్నపిల్లల్ని పెట్టుకుని కూర్చోవడం బాధాకరమన్నారు. పట్టణ ప్రజలు ముందుకొచ్చి యాచకుల్ని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఎవరు ముందుకు రాకపోతే తానే అందరికీ షెల్టర్ ఇస్తానని చెప్పారు. ఏమీ తెలియని చిన్నపిల్లలతో యాచక వృత్తిలో చేయించడం సరికాదని అన్నారు ప్రభాకర్ రెడ్డి. ముందుకు వచ్చేవారు ఎవరన్నా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలా? మా ఇంటి వద్దగా ఎవరన్నా రాకపోని మొత్తం మేము ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నాం. సర్వీస్ అనేది ఒకటి ఉంది, కనీసం ఆ సర్వీస్ చేసేవారు ఉన్నారు. నాకు తెలుసు వీళ్ళందరినీ ఆ రమణ మహర్షి ఆశ్రమం లేకపోతే క్రిస్టియన్స్ ఉంది. యా, ఒక్కసారి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యేకి తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తోందండి. ఎన్నో ఏళ్ల తర్వాత అనుకుంటా ఆయన వర్గ విభేదాలు కానీ, పొలిటికల్ ఇష్యూస్ పైన కానీ, గొడవల గురించి మాట్లాడకుండా ఒక ప్రజా సమస్య గురించి ఏంటంటే ఇంత బిచ్చగాళ్ల సమస్యను పట్టించుకుని వాళ్ళందరికీ కూడా షెల్టర్ ఇస్తానంటాం చాలా మంచి పని. అసలు ఇలా యాచక వృత్తిలో పిల్లల్ని పెట్టొద్దని మీరు డిమాండ్ చేయడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇది. యాక్చువల్లీ మేము ముచ్చటేస్తుందని అందుకే, ఎందుకంటే ఎప్పుడు చూసినా మీ బ్రేకింగ్ మేము ఏది చదువుతూ ఉంటామంటే పెద్దారెడ్డితో గొడవ, పెద్దారెడ్డిని అడుగు పెట్టడానికి వీల్లేదన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, లేకపోతే నిరసనలు, లేకపోతే మున్సిపల్ ఆఫీస్ ముందు స్నానం చేస్తూ నిరసన తెలియజేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి, లేదా సంచలనమైన కామెంట్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి, వార్నింగ్ ఇచ్చిన వివాదాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, వార్నింగ్ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇవే బ్రేకింగ్ చదివి 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 బాగా కూడా బోరు కొట్టింది సార్. కానీ ఫస్ట్ టైం మీరు చేసిన ఈ మంచి పనికి బిగ్ టీవీ స్టూడియో నుంచి మిమ్మల్ని నిజంగా హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేస్తున్నాం జేసీ ప్రభాకర్ రెడ్డికి. అందుకే నేను అన్న ముచ్చటేస్తోందని ఇలాంటి మంచి పనులు చేస్తుంటే పొలిటికల్ లీడర్లు కనుక తాము రెగ్యులర్ ప్యాటర్న్ వదిలిపెట్టి ఒక మంచి బాటలోకి నలుగురికి ఉపయోగపడే బాటలోకి వెళ్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నాం. అందుకని మేము తప్పు పని చేస్తే తప్పుడు పని చేశారంటారు. అదే జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో వివాదాలుంటే వివాదాలని మేము విపరీతంగా బ్రేకింగ్ చేసి నడిపించాం. ఇప్పుడు మంచి చేస్తున్నారు కాబట్టి మంచి చేస్తున్నారని అంటున్నాం. సో దీన్ని వేరే రకంగా చూడాల్సిన అవసరం లేదు. ఒకసారి అనంతపురం భరత్ దగ్గరికి వెళ్దాం. భరత్, ఏంటి జేసీ ప్రభాకర్ రెడ్డిలో ఊహించని ఈ మార్పు? జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ఉన్నటువంటి యాచకులకు 1 month అల్టిమేటం విధించారు. ఒక నెల లోపు అక్కడ ఉన్నటువంటి యాచకులంతా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే యాచక వృత్తిలో ముఖ్యంగా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, చిన్నపిల్లల్ని ఎత్తుకొని యాచక వృత్తి కొనసాగించడం సరైంది కాదన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్ణయం. అందుకే 1 month ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా రీసెంట్ డేస్ లో? ఆయన ఎక్కడికన్నా వెళ్ళటం, ఇలాంటివి చూడటం, ఆయన చలించిపోవటం, దాని వల్ల ఏమన్నా డెసిషన్ తీసుకున్నారు? ఇలా ఆయన రెగ్యులర్ గా తాడిపత్రి పట్టణంలోకి వెళ్తుంటారు, మామూలుగా కాలినాడకనే వెళ్తుంటారు. అక్కడ ప్రజల పరిస్థితిని పరిశీలిస్తూ ఉంటారు. అయితే గుడి దగ్గర ఇలాంటి పరిస్థితి అనిపించడం ఒకసారిగా ఆయనలో మార్పు కారణంగా కనిపిస్తోంది. యాచక వృత్తి చేసుకుంటున్నారు, కానీ అందులోని చిన్న పిల్లల్ని ఎత్తుకొని యాచక వృత్తి చేయడం అన్నది సరైంది కాదని ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది. అందుకే ఈ అల్టిమేటం విధించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అల్టిమేటమా షెల్టర్ నేనే ఇస్తానన్నానంట కదా. మనం ముందు చెప్పిన స్క్రిప్ట్ కి మీరు చెప్పేదానికి కాంట్రడిక్షన్ వస్తుంది. బిచ్చగాళ్ళు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవద్దు అన్నాడు ఆయన. వెళ్ళిపోవద్దంటే తప్పు. మళ్ళీ అట్లా కాదు, నేను షెల్టర్ ఇస్తాను, వాళ్ళని ఆదుకుంటాను అని కదా మనం ఇప్పుడు చెప్పింది. షెల్టర్ ఇస్తా అన్నాడు, ఎవరైనా సర్వీస్ చేసే వాళ్ళు ముందుకు రావాలన్నారు. అదే సమయంలో 1 month తర్వాత కనిపించకూడదు అంటే అక్కడ వెళ్ళిపోవాలని కాదు, ఆయన ఆల్టర్నేటివ్ లైఫ్ ఇస్తాను, రమణ మహర్షి ఆశ్రమంలో అన్ని వసతులు కల్పిస్తాను, లేదైతే ఎవరైనా సర్వీస్ చేసే వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాను. అది భరత్, అది స్పష్టత ఉండాలి. ఇయర్స్ కి మనం చెప్పేటప్పుడు స్పష్టత ఉండాలి. ఎందుకంటే మేము ఇంత పెద్ద ఎత్తున లేపాం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని ముచ్చటేస్తుందని అప్రిషియేట్ చేసాం. మీరు కాస్త వచ్చేటప్పటికి ఇమీడియట్గా లేదు ఆయన ఖాళీ చేసేయాలి అని అల్టిమేటివ్ ఇచ్చారని చెప్పి మీరు అంటుంటే మేము బెత్తరపోయాం. నిజానికి ఆయన అన్న ఉద్దేశం అది కాదు కదా. బిచ్చగాళ్ళు చిన్నపిల్లల చేత ఈ అడుక్కునే ఇది చేయిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఆ బిచ్చగాళ్ళని ఎవరైనా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కావచ్చు, మంచి వ్యక్తులు చాదుకోండి అంటే దత్తత తీసుకోమంటున్నారు వాళ్ళని. వాళ్ళకి ఉపాధి చూపించండి, అది యాచక వృత్తి చేయకుండా వాళ్ళకి ఉపాధి చూపించండి. మీరు ఎవరు చేయకపోతే నేనే షెల్టర్ ఇస్తాను అని అంటున్నారు. చాలా మంచి కదా, ఒక పరిణతి చెందిన పొలిటికల్ లీడర్గా, ప్రజలకు మంచి చేసే పొలిటికల్ లీడర్గా కనిపిస్తున్నాడు. ఎక్స్పీరియన్స్ కలిగిన నేత ఆయన, ఎన్నో చూసుంటారు. సో ఇటువంటి డెసిషన్ తీసుకోవడం అనేది మాత్రం చాలా మంచి విషయం. ఎస్, నెక్స్ట్ హైదరాబాద్ బ్రేకింగ్ కొద్దాం.